శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత అధ చతుర్వింశోధ్యాయ భస్మధారణ వర్ణనము. సూత ఉవాచ ద్వివిధం భస్మ సంప్రోక్తం సర్వమంగళదం పరం తత్ప్రకారమహం వక్ష్యే సావధానతయా శృణు. ఏకం జ్ఞేయం మహాభస్మ ద్వితీయం స్వల్పసంజ్ఞకం. మహాభస్మ ఇతి ప్రోక్తం భస్మ నానావిధం పరం తద్భస్మ త్రివిధం ప్రోక్తం శ్రౌతం స్మార్తం చ లౌకికం. భస్మేవ స్వల్పసంజ్ఞో వై బహుధా పరికీర్తితం. శ్రౌతం భస్మ తథా స్మార్తం ద్విజానామేవ కీర్తితం. అన్వేషామపి సర్వేషామపరం భస్మ లౌకికం. సూతుడిట్లు పలికెను, భస్మ మంగళములన్నింటినీ కలిగించును, ఉత్తమమైనది అను రెండు విధములుగానున్నది. ఆ వివరములను చెప్పెదను, శ్రద్ధగా వినుము. భస్మ, మహాభస్మ, స్వల్పభస్మ అని రెండు రకములుగానున్నది. మహాభస్మ యందు మరలా భేదములు గలవు. మహాభస్మ శ్రౌతము, స్మార్తము, లౌకికము అని మూడు విధములుగానున్నది. స్వల్పభస్మ యందు కూడా అనేక భేదములు గలవు. శ్రౌత, స్మార్త భస్మలను ద్విజులు మాత్రమే ధరించవలెననియు ఇతరులందరూ లౌకిక భస్మను ధరించవలెననియు చెప్పబడినది. ధారణం మంత్రతః ప్రోక్తం ద్విజానాం మునిపుంగవై. కేవలం ధారణం జ్ఞేయమన్యేషాం మంత్రవర్జితం. ఆగ్నేయముచ్యతే భస్మదగ్ధో గోమయ సంభవం. తదపి ద్రవ్యమిత్యుక్తం త్రిపుండ్రస్య మహామునే. అగ్నిహోత్రోత్తితం భస్మ సంగ్రాహ్యం వా మనీషిభిః. అన్యయజ్ఞోత్తితం వాపి త్రిపుండ్రస్య చ ధారణే. అగ్నిరిత్యాదిభిర్మం మంత్రైర్జాబాలోపనిషద్గతైః. సప్తబిద్ధూలనం కార్యం భస్మనా సజలేన చ. వర్ణనామాశ్రమాణాం చ మంత్రతోపి చ. త్రిపుండ్రోద్దోలనం ప్రోక్తం జాబాలైరాదరేణ చ. భస్మనోద్దోలనం చేవ యథా తిర్యక్ త్రిపుండ్రకం. ప్రమాదాదపి మోక్షార్థి న్యత్యజేదితి విశ్రుతిః. ద్విజులు మంత్రపూర్వకముగను ఇతరులు మంత్రము లేకుండా భస్మను ధరించవలనని మహర్షులు చెప్పిరి. ఓ మహర్షి, గోమయమును కాల్చగా లభించిన భస్మకు ఆగ్నేయ భస్మయని పేరు. అది త్రిపుండ్రమునకు యోగ్యమని భస్మయని చెప్పబడినది. విద్వాంసులు అగ్నిహోత్రములోని భస్మను గాని ఇతర యజ్ఞములలో లభించు భస్మను గాని భద్రము చేసుకొని దానిని త్రిపుండ్ర ధారణమునకు వినియోగించవలెను. జాబాలోపనిషత్తు యందలి అగ్ని ఇత్యాది 7 మంత్రములను ఉచ్చరిస్తూ భస్మను నీటితో కలిపి శరీరావయవములందు ధరించవలెను. అన్ని వర్ణముల వారు, ఆశ్రమముల వారు మంత్రముతో గాని మంత్రము లేకుండా గాని భస్మను శరీరావయవములయందు త్రిపుండ్రముగా లలాటమునందు శ్రద్ధతో ధరించవలెనని జాబాల ఋషి యొక్క అనుయాయులు చెప్పిరి. మోక్షమును కోరువాడు శరీరావయములయందు భస్మధారణమును లలాటమునందు అడ్డముగా భస్మతో త్రిపుండ్ర ధారణమును పొరపాటునైనను విడువరాదని వేదములు చెప్పుచున్నవి. శివేన విష్ణునాచేవ తథా తిర్యక్ త్రిపుండ్రకం. ఉమాదేవీ చ లక్ష్మీశ్చ వాచాన్యాభిశ్చ నిత్యసః. బ్రాహ్మణై క్షత్రియైర్వైశ్యశూద్రైరపి చ సంకరైః. అపభ్రంశైర్ధృతం భస్మ త్రిపుండ్రోద్దోలనాత్మనా. ఉద్దోలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచర్తని ఏ. తేషాం నాస్తి సమాచారో వర్ణాశ్రమ సమన్వితః. ఉద్దోలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి ఏ. తేషాం నాస్తి వినిర్ముక్తి సంసారాత్ జన్మకోటిభిః. ఉద్దోలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి ఏ. తేషాం నాస్తి శివజ్ఞానం కల్పకోటి శతైరపి. శివుడు, విష్ణువు, ఉమాదేవి, లక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవతలు నిత్యము లలాటమునందు అడ్డముగా త్రిపుండ్రమును ధరింతురు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులేగాక సర్వమానవులు భస్మను శరీరావయములయందు లలాటమునందు త్రిపుండ్రముగను ధరించవలెను. ఉద్దూలన శరీరావయములందు భస్మను ధరించుట. త్రిపుండ్రములను శ్రద్ధగా ధరించని వారికి వర్ణాశ్రమ ధర్మములు సిద్ధించవు. అట్టి వారికి కోటి జన్మలెత్తినను సంసారము నుండి విముక్తి కలగదు. 100 కోట్ల కల్పముల తరువాత కూడా వారికి శివజ్ఞానము కలుగదు. ఉద్దూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి ఏ. తే మహాపాతకైర్యుక్త ఇది శాస్త్రీయ నిర్ణయః. ఉద్దూలనం త్రిపుండ్రం చ శ్రద్ధయా నాచరంతి ఏ. తేషామాచరితం సర్వం విపరీత ఫలాయ హే. మహాపాతకయుక్తానాం జంతూనాం సర్వవిద్విషాం. త్రిపుండ్రోద్దోలనద్వేషో జాయతే సుదృఢం బునే. శివాగ్ని కార్యం యః కృత్వా కుర్యాత్రియాయుషాత్మవిత్. ముచ్యతే సర్వపాపైస్తు సృష్టేన భస్మనా నరః. ఉద్దూలన త్రిపుండ్రములను ఎవరైతే శ్రద్ధతో ఆచరించరో
వారు మహాపాపులని శాస్త్రముల నిర్ణయము. వారు చేయు కర్మలన్నీయు విపరీత ఫలములనిచ్చును. ఓ మహర్షి, శివుని ద్వేషించే మహాపాపులకు భస్మతో ఉద్దూలన త్రిపుండ్రములను అనుష్ఠించుటయందు దృఢమగు ద్వేషము కలుగును. ఆత్మవేత్తయగు భక్తుడు త్రియాయుషాది మంత్రములతో శివాగ్ని కార్యమును చేసి సర్వపాపముల నుండి విముక్తుడగుటయే కాక ఆ అగ్ని యొక్క భస్మను స్పృశించిన మానవుడు పాప విముక్తుడగును. సితేన భస్మనా కుర్యాత్ త్రిసంధ్యం యస్త్రిపుండ్రకం సర్వపాప వినిర్ముక్త శివేన సహమోదతే. సితేన భస్మనా కుర్యాల్లలాటే తు త్రిపుండ్రకం యోసావనాది భూతాన్ హి లోకానాప్తో మృతో భవేత్. ఆకృత్వా భస్మనా స్నానం జపేద్వై షడక్షరం త్రిపుండ్రం చ రచిత్వా తు విధినా భస్మనా జపేత్. అదయో వాధమో వాపి సర్వపాపాన్వితోపి వా ఉషః పాపాన్వితో వాపి మూర్ఖో వా పతితోపి వా యస్మిన్ దేశే వసే నిత్యం భూతిశాసన సంయుతః సర్వతీర్థైశ్చ క్రతుభిః సాన్నిధ్యం క్రియతే సదా. త్రిసంధ్యలయందు తెల్లని భస్మతో త్రిపుండ్రమును ధరించు భక్తుడు పాపములనన్నింటి నుండి విముక్తుడై శివునితో కూడి ఆనందించును. తెల్లని భస్మతో లలాటమునందు త్రిపుండ్రమును ధరించు భక్తుడు మరణించిన తరువాత శాశ్వత లోకములను పొందును. భస్మ స్నానము భస్మను ధరించుట చేయకుండగా ఓం నమశివాయ అను మంత్రమును జపించరాదు. భస్మతో త్రిపుండ్రమును యథావిధిగా ధరించి మంత్రమును జపించవలను. దయలేనివాడు అధముడు, పాపములనన్నిటినీ చేసినవాడు, సూర్యోదయ కాలమునందు నిద్రించువాడు, మూర్ఖుడు, పతితుడు అయినను విభూతిని ధరించి ఏ స్థానములో నివసించునో అచట అన్ని తీర్థములు క్రతువులు అతని సన్నిధిలో నుండును. త్రిపుండ్ర సహితో జీవ పూజ్య సర్వై సురాసురై పాపాన్వితోపి శుద్ధాత్మ కిం పునఃశ్రద్ధయాయుతః. యస్మిన్ దేశే శివజ్ఞాని భూతిశాసన సంయుతః గతో యదృచ్ఛ యాద్యాపి తస్మింస్తీర్థ సమాగతాః. బహునాత్ర కిముక్తేన ధార్యం భస్మ సదా బుధైః లింగార్చనం సదా కార్యం జప్యో మంత్ర షడక్షరః. బ్రహ్మణా విష్ణునా వాపి రుద్రేణ మునిభిః సురైః భస్మధారణ మహత్యం న సఖ్యం పరిభాషితుం. త్రిపుండ్రమును ధరించు జీవుడు పాపాత్ముడైనను దేవతలచే రాక్షసులచే సర్వులచే పూజనీయుడు. శ్రద్ధతో కూడిన ధర్మాత్ముని గురించి చెప్పునదేమున్నది. విభూతిని ధరించు శివజ్ఞాని అనుకోకుండానైనను ఏ స్థానమునకు వెళ్ళునో అచట తీర్థములన్నీయూ సమకూడును. ఈ విషయములో అధికముగా చెప్పనేలా. విద్వాంసులు సదా భస్మను ధరించవలెను, లింగార్చనను చేయవలెను, ఓం నమశివాయ మంత్రమును జపించవలెను. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మునులు మరియు దేవతలు కూడా భస్మధారణ మహిమను వర్ణింపజాలరు. ఇది వర్ణాశ్రమాచారో లుప్త వర్ణక్రియోపి చ పాపాత్సకృత్ త్రిపుండ్రస్య ధారణాత్సోపి ముచ్యతే. ఏ భస్మధారణం త్యక్త్వా కర్మ కుర్వంతి మానవాః తేషాం నాస్తి వినిర్మోక్ష సంసారాత్ జన్మకోటిభిః. తేనాధీతం గురోస్సర్వం తేన సర్వమనుష్ఠితం ఏన విప్రేణ శిరసి త్రిపుండ్రం భస్మనా కృతం. ఏ భస్మధారిణం దృష్ట్వా నరాః కుర్వంతి తాడనం తేషాం చండాలతో జన్మ బ్రహ్మన్యూహం విపశ్చిత. వర్ణాశ్రమాచారములను పాటించువాడు గాని పాటించనివాడు గాని ఒక్కసారి త్రిపుండ్రమును ధరించినచో పాపము నుండి విముక్తుడగును. భస్మధారణను వీడి కర్మను చేయు మానవులకు కోటి జన్మలెత్తినను సంసారం నుండి విముక్తి లభించదు. ఏ విప్రుడైతే లలాటమునందు భస్మతో త్రిపుండ్రమును ధరించునో అతడే గురువు వద్ద సర్వమును అధ్యయనము చేసినట్లు సర్వకర్మలను అనుష్ఠించినట్లు అగును. ఓ మహర్షి, భస్మమును ధరించు వ్యక్తిని అవమానించు మానవులకు అతి నీచమగు జన్మ లభించునని తెలియవలెను. మానస్తోకేన మంత్రేణ మంత్రితం భస్మధారయేత్. బ్రాహ్మణః క్షత్రియస్యైవ ప్రోక్తే ష్వంగేషు భక్తిమాన్ వైశ్యస్త్రియంబకేనైవ శూద్రః పంచాక్షరేణు అన్యేషాం విధవా స్త్రీణాం విధిః ప్రోక్తస్య శూద్రవత్. పంచబ్రహ్మాది మనుభిర్గృహస్థస్య విధీయతే. త్రియంబకేన మనునా విధిర్వై బ్రహ్మచారిణః అఘోరేణాది మనునా విపినస్త విధిః స్మృతః. యతిస్తు ప్రణవేనైవ త్రిపుండ్రా దీనికారయేత్. బ్రాహ్మణ క్షత్రియులు మానస్తోకే తనయే అను మంత్రముతో భస్మను మంత్రించి భక్తితో నిర్దిష్టములైన అవయవములందు ధరించవలెను. వైశ్యుడు త్రయంబక మంత్రముతోనూ శూద్రుడు పంచాక్షర మంత్రముతోనూ భస్మను ధరించవలెను. ఇతరులు భర్తృహీనులకు స్త్రీలు పంచాక్షరితో ధరించవలనని విధింపబడినది. గృహస్థుడు బ్రహ్మాది 5 మంత్రములతో, బ్రహ్మచారి త్రయంబక మంత్రముతో, వానప్రస్థుడు అఘోర మంత్రముతో, సన్యాసి ఓంకారముతో త్రిపుండ్రమును ధరించవలనని ఋషులు వాక్రుచిరి. అతి వర్ణాశ్రమీ నిత్యం శివోహం భావనాత్పరాత్.
శివయోగి చ నియతమీ శానేనాపి ధారయేత్ న త్యాజ్యం సర్వవర్ణైశ్చ భస్మధారణముత్తమం అన్యైరపి యథా జీవైః సదేతి శివాసనం భస్మస్నానేన యావంతః కణాస్వాంగే ప్రతిష్ఠితాః తావంతి శివలింగాని తనౌ దత్తే హి ధారకః బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రాశ్చాపి చ సంకరాః స్త్రియోధ విధవా బాలాః ప్రాప్తాః పాఖండినస్తదా బ్రహ్మచారి గృహీవన్య సన్యాసీ వా వ్రతీ తథా నార్యో భస్మ త్రిపుండ్రాంక ముక్త ఏవన సంశయః సర్వకాలములయందు శివుడను నేనే అను పరమభావన వలన వర్ణాశ్రమములకు అతీతుడైన శివయోగి తప్పనిసరిగా ఈశాన మంత్రముతో భస్మను ధరించవలెను. సర్వవర్ణముల వారేగాక సర్వమానవులు ఏనాడు ఉత్తమమగు భస్మధారణను మానరాదని శివుని ఆజ్ఞ. భస్మ స్నానముచే ఎన్ని భస్మ కణములు దేహమునందు ధరింపబడునో అన్ని శివలింగములను ఆ భక్తుడు తన దేహమునందు ధరించినట్లు అగును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఇతరులు స్త్రీలు భర్తృహీనులు కన్యలు పాపాత్ములు మరియు బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి వ్రతదీక్ష ఎందున్నవాడు మొదలగు వారందరూ భస్మతో త్రిపుండ్రమును ధరించినచో ముక్తులగుదురనుటలో సంశయము లేదు. జ్ఞానతో అజ్ఞానతో వాపి వహ్నిదాహ సమం యథ జ్ఞానాజ్ఞానధృతం భస్మ పావయేత్ సకలం నరం నాస్ని యజ్ఞల మన్నమల్పమపివా భస్మాక్షధృత్యా వినా భుక్త్వా వాధ గృహీవనీ పతి యతిర్వర్ణీ తథా శంకరః ఏన్ భుజ్నరకం ప్రయాతి స తదా గాయత్రీ జాపేన తత్ వర్ణానాం తు యతేస్తు ముఖ్య ప్రణవా జాపేన ముక్తం భవేత్ త్రిపుండ్రం ఏ వినిదంతం నిందంతి శివమేవతే ధారయంతి చయే భక్త్యా ధారయంతి తమేవతే దిగ్భస్మ రహితం బాలం దిగ్గ్రామమ శివాలయం దిగనీశాచనం జన్మ దిగ్విద్యామ శివాశ్రయం. తెలిసి స్పృశించిన తెలియక స్పృశించిన నిప్పు సమానముగా కాల్చును. అటులనే తెలిసి గాని తెలియకుండా గాని భస్మను ధరించినచో అది ఆ వ్యక్తిని పూర్ణ పవిత్రుని చేయును. భస్మను రుద్రాక్షలను ధరించకుండా నీరు త్రాగరాదు, కొద్దిగానైనను భుజించరాదు. గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి చతుర్వర్ణముల వారు లేక ఇతరులు ఎవరైనను అట్లు చేసినచో పాపమును భుజించినట్లగును. అట్టివాడు నరకమును పొందును. గాయత్రీ జపముచే ఆ పాపము తొలగును. సన్యాసి అయినచో ప్రణవమును జపించవలను. త్రిపుండ్రమును నిందించువారు శివుని నిందించినట్లగును. దానిని భక్తితో ధరించువారు శివుని ధరించినట్లగును. భస్మలేని లలాటము శివాలయము లేని గ్రామము శివుని పూజించని జన్మ మరియు శివ సంబంధము లేని విద్య నిందనీయములు. ఏ నిందంతి మహేశ్వరం త్రిజగతా ఆధారభూతం హరం ఏ నిందంతి త్రిపుండ్రధారణకరం దోషస్తు తద్దర్శనే తే వై శంకరశూకరా సురఖర స్వక్రోష్టు కీటోపమా జాత ఏవ భవంతి పాపపరమాస్తే నారకాః కేవలం తే దృష్ట్వా శశిభాస్కరౌ నిశిదినే స్వప్నేపినో కేవలం పశ్యంతు శృతిరుద్రసూక్త జపతో ముచ్చేత తేనాదృతాః సత్సంభాషణ భవేద్ది నరకం నిస్తారవానా స్థితం ఏ భస్మాది విధారణం హి పురుషం నిందంతి మందాహితే న తాంత్రికస్తదికృతో నోర్ధ్వపుండ్రధరో మునే సంతప్త చక్ర చిహ్నోత్ర శివయజ్ఞే బహిష్కృతః తత్రైతే బహవో లోకా బృహజ్జాబాలచోదితాః తే విచార్యాః ప్రయత్నేన తతో భస్మరతో భవేత్. ముల్లోకములకు ఆధారమైన పాపహరుడగు మహేశ్వరుని త్రిపుండ్రమును ధరించు వారిని ఎవరు దూషిస్తారో అట్టి వారిని చూచినచో దోషము కలుగును. ఆ పాపాత్ములు నరకమును అనుభవించి పంది రాక్షసుడు గాడిద కుక్క నక్క కీటకము మొదలగు జన్మలను పొందెదరు. వారు పగలు సూర్యుని రాత్రి చంద్రుని చూడలేని అంధుల వంటి వారు. వారు స్వప్నములోనైనను వేదమునందలి రుద్రసూక్తమును జపించినచో అది వారిని రక్షించి మోక్షమునొసంగును. సత్పురుషులతో సంభాషించు మానవుడు నరకమును దాటివేయును. భస్మను ధరించు వ్యక్తిని నిందించువారు మూర్ఖులు. ఓ మహర్షి, తాంత్రికునకు ఊర్ధ్వపుండ్రమును ధరించువానికి కాల్చిన ఇనుముతో శరీరముపై చక్రాంకితము వేసుకున్న వారికి శివయజ్ఞమునందు అధికారము లేదుగాన వారు బహిష్కరింపబడుదురు. మానవుడు బృహజ్జాబాలోపనిషత్తులోని వివిధ మంత్రములను శ్రద్ధతో విచారణ చేసినచో భస్మధారణ యందు అనురక్తి కలుగును. చందనకేపి మిశ్రం ధార్యం హి భస్మైవ త్రిపుండ్రభస్మన విభూతి భాలోపరి కించనాపి ధార్యం సదానో యది సంతి బుద్ధయః
స్త్రీపుండ్ర మలకావధి ధారణీయం భస్మద్విజాదిభిరధో విధవాభిరేవం తద్వత్సదాశ్రమవతాం విశదా విభూతి ధార్యాపవర్గఫలదా సకలాఘహంత్రి త్రిపుండ్రం కురుతేయస్తు భస్మనా విధిపూర్వకం మహాపాతక సంఘూతైర్ముచ్యతే చోపపాతకైః బ్రహ్మచారీ గృహస్థో వా వానప్రస్థోధవా యతిః బ్రహ్మక్షత్రాశ్చ విట్ శూద్రస్తధాన్యే పతితాధమాః ఉద్దూలనం త్రిపుండ్రం చ ధృత్వా శుద్ధా భవంతి చ భస్మనో విధినా సమ్యక్ పాపరాశిం విహాయ చ గంధమును ధరించగోరువారు దానిని భస్మయందు కలిపి త్రిపుండ్రమును ధరించవలెను. విభూతిని లలాటమునందు ధరించి దానిపైన మరి ఒక పదార్థమును ధరించరాదు. అట్లు ధరించువారు మూర్ఖులు. స్త్రీలు ముంగురులు ఉండు స్థానము వరకు లలాటమునందు త్రిపుండ్రమును ధరించవలెను. ద్విజులు ఇతరులు మరియు భర్తృహీనులకు స్త్రీలు ఇదే తీరున భస్మను ధరించవలెను. భస్మ పాపములనన్నింటినీ పోగొట్టి మోక్ష ఫలమును ఇచ్చును. భస్మతో యథావిధిగా త్రిపుండ్రమును ధరించు మానవుడు మహాపాతకముల సమూహముల నుండి మరియు ఉపపాతకముల నుండి విముక్తిని పొందును. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు మరియు యతి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మరియు పతితులు, అధములు భస్మతో శరీరావయముల యందు లేపమును లలాటమునందు త్రిపుండ్రమును ధరించినచో పరిశుద్ధులగుదురు. భస్మధారణ విధి పాపరాశులను పూర్తిగా తొలగించును. భస్మధారి విశేషేణ స్త్రీ గోహత్యాది పాతకై వీరహత్యా హత్యాభ్యాం ముచ్యతే నాత్ర సంశయః. పరద్రవ్యాపహరణం, పరదారాభిమర్శనం, పరనింద, పరక్షేత్రహరణం, పరపీడనం, సస్యారామాదిహరణం, గృహదాహాది కర్మచ, గో హిరణ్య మహిష్యాది తిలకంబలవాససాం, అన్యధ్యాన్య జలాదీనాం నీచేభ్యశ్చ పరిగ్రహః. దశవేశ్య మతంగీషు వృషలీషు నటీషు చ రజస్వలాసు కన్యాసు విధవాసు చ మైథునం, మాంసచర్మరసాదీనం లవణస్య చ విక్రయః. పైశూన్యం కోటవాదశ్చ సాక్షి మిథ్యాభిలాషినాం ఏవమాదీన్య సంఖ్యాని పాపాని వివిధాని చ సద్య ఏవ వినశ్యంతి త్రిపుండ్రస్య చ ధారణాత్. భస్మమును ధరించు భక్తుడు స్త్రీహత్య, గోహత్య, వీరపురుష హత్య, అశ్వహత్య ఇత్యాది పాతకముల నుండి విముక్తుడగును. సందేహము లేదు. ఇతరుల ధనమును అపహరించుట, పరుని భార్యను కామించుట, ఇతరులను నిందించుట, ఇతరుల భూమిని అపహరించుట, ఇతరులను పీడించుట, పంట, గృహము ఇత్యాదులను అపహరించుట, ఇళ్లను తగులబెట్టుట, నీచుల నుండి గోవు, బంగారము, గేదె, నువ్వులు, కంబళి, వస్త్రము, అన్నము, ధాన్యము, నీరు మొదలగు వాటిని స్వీకరించుట, వేశ్యలు, అవివాహితలు, నాట్యకత్తెలు, రజస్వలలు, భర్తృహీనలు అగు స్త్రీలతో సంభోగించుట, మాంసము, చర్మము, పాదరసము, ఉప్పు మొదలగు వాటిని అమ్ముట, కొండెములను చెప్పుట, కూట సాక్ష్యమును చెప్పించుట మొదలగు వివిధములైన లెక్కలేనని పాపములు త్రిపుండ్రమును ధరించిన వెనువెంటనే నశించును. శివద్రవ్యాపహరణం, శివనిందాచ కుత్రచిత్, నిందాచ శివభక్తానాం ప్రాయశ్చిత్తైర్నర్నశుద్ధ్యతి. రుద్రాక్షం యస్య గాత్రేషు లలాటే చ త్రిపుండ్రకం స చాండాలేపి సంపూజ్య సర్వవర్ణోత్తమోత్తమః. యాని తీర్థాని లోకేస్మిన్ గంగాద్యా సరితశ్చ యాః స్నాతో భవతి సర్వత్ర లలాటే యస్త్రిపుండ్రకం. సప్తకోటి మహామంత్రాః పంచాక్షర పురస్సరాః తథాన్యే కోటిసో మంత్రాస్సైవ కైవల్యహేతవః. అన్యే మంత్రాశ్చ దేవానాం సర్వసౌఖ్యకరామునే. తే సర్వే తస్య వశ్యాస్యుర్యో బిభర్తి త్రిపుండ్రకం. శివధనమును అపహరించుట, శివుని నిందించుట, శివభక్తులను నిందించుట అను పాపములకు ప్రాయశ్చిత్తము లేదు. ఎవని లలాటమునందు త్రిపుండ్రము ఉండునో వానిని ఏ వర్ణము వాడైనను అన్ని వర్ణములలో శ్రేష్టమైన వానినిగా పూజింపవలెను. లలాటమునందు త్రిపుండ్రమును ధరించు భక్తుడు ఈ లోకములో గల గంగాది తీర్థములన్నింటి యందు స్నానము చేసిన ఫలమును పొందును. ఓ మహర్షి, పంచాక్షరి ఇత్యాది 7 కోట్ల మహామంత్రములు, మోక్షదాయకములకు కోట్లాది ఇతర మంత్రములు మరియు సుఖములనన్నిటినీ వశంకు ఇతర దేవతా మంత్రములు త్రిపుండ్రకమును ధరించిన వానికి వశమగును. సహస్రం పూర్వజాతానాం సహస్రం జనయిష్యతాం స్వవంశజానం జ్ఞాతీన ముద్దరేద్యస్త్రిపుండ్రకృత్ ఇహ భుక్త్వాఖిలాన్ భోగాన్ దీర్ఘాయుర్వ్యాధివర్జితః. జీవితాంతే చ మరణం సుఖేనైవ ప్రపద్యతే. అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్య దివ్య వపుశివం.
దివ్యం విమానమారుహ్య దివ్య త్రిదశ సేవితం విద్యాధరాణం సర్వేషాం గంధర్వాణం మహోజసాం ఇంద్రాది లోకపాలానాం లోకేషు చ యథాక్రమం భుక్త్వా భోగాన్ సువిపులాన్ ప్రజేశానాం పదేషు చ. త్రిపుండ్రమును ధరించువాడు తన వంశములో 1000 పూర్వతరములకును 1000 రాబో తరములకు చెందు జ్ఞాతులను ఉద్ధరించును. అట్టివాడు ఈ లోకములో దీర్ఘాయుర్దాయమును కలిగి వ్యాధులు లేనివాడై భోగములన్నిటినీ అనుభవించి ఆయుర్దాయము పూర్తి అయిన తరువాత అనాయాస మరణమును పొందును. తరువాత భక్తుడు అష్టైశ్వర్యములతో గుణములతో కూడిన మంగళకరమగు దివ్యదేహమును పొంది దేవతా విమానమును అధిరోహించి దేవతలచే సేవింపబడుచున్న వారై విద్యాధరులు తేజస్సాలురగు గంధర్వులు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు మొదలగు దేవతల లోకములలో వరుసగా విస్తృతమగు భోగములను అనుభవించి ప్రజాపతుల లోకములను పొందును. బ్రాహ్మణాః పదమాసాద్య తత్ర కన్యాశతం రమేత్ తత్ర బ్రహ్మాయుషో మానం భుక్త్వా భోగాననేకశః విష్ణోర్లోకే లభేద్భోగం యావద్బ్రహ్మ సతాత్యయః శివలోకం తతః ప్రాప్య లబ్ధ్వేష్టం కామమక్షయం శివసాయుజ్యమాప్నోతి సంశయో నాత్ర జాయతే సర్వోపనిషదాం సారం సమాలోక్య ముహుర్ముహుః ఇదమేవ హి నిర్ణీతం పరం శ్రేయస్త్రిపుండ్రకం. అతడు బ్రహ్మలోకమును పొంది 100 మంది కన్యలతో రమించును. అతడ బ్రహ్మ యొక్క ఆయుర్దాయమునకు సమమగు కాలము అనేక భోగములను అనుభవించి విష్ణులోకమును పొంది 100 బ్రహ్మలు గతించు వరకు భోగములను పొందును. తరువాత శివలోకమును పొంది క్షేములేని అభీష్టమును అనుభవించి శివ సాయుధ్యమును పొందును. దీనిలో సందేహము లేదు. ఉపనిషత్తులన్నింటినీ అనేక పర్యాయములు పరిశీలించగా త్రిపుండ్రము సర్వశ్రేష్టముకు శ్రేయస్సాధనమని వాటి సారముగా నిర్ణయింపబడినది. విభూతిం నిందతే యో వై బ్రాహ్మణస్సోన్యజాతకః యాతి చ నరకే ఘోరే యావద్బ్రహ్మా చతుర్ముఖః శ్రాద్ధే యజ్ఞే జపే హోమే వైశ్వదేవే సురార్చనే ధృత త్రిపుండ్రః పూతాత్మా మృత్యం జయతి మానవః జలస్నానం మలత్యాగే భస్మస్నానం సదాశుచి మంత్రస్నానం హరేత్పాపం జ్ఞానస్నానే పరంపదం సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం సమవాప్నోతి భస్మస్నాన కరోనరః భస్మస్నానం పరం తీర్థం గంగా స్నానం దినే దినే భస్మరూపీ శివసాక్షాత్ భస్మత్రైలోక్య పావనం. బ్రాహ్మణుడు గాని ఇతరుడు గాని విభూతిని నిందించినచో చతుర్ముఖ బ్రహ్మ ఉన్నంత వరకు ఘోర నరకములో నుండును. శ్రాద్ధము యజ్ఞము జపము హోమము వైశ్వదేవము దేవపూజ అనువాటి యందు త్రిపుండ్రమును ధరించు మానవుడు పవిత్రముగు అంతఃకరణము గలవాడై మృత్యువును జయించును. కాలకృత్యముల తరువాత నీటితో స్నానము చేయవలెను. భస్మస్నానము భస్మను ధరించుట చేయు వ్యక్తి సదా శుచిగలవాడగును. మంత్రస్నానము మంత్రజపము పాపమును పోగొట్టును. జ్ఞానస్నానము వలన మోక్షము లభించును. భస్మస్నానము చేయు వ్యక్తి సర్వతీర్థములందు గల పుణ్యమును ఫలమును పొందగలుగును. భస్మస్నానము పవిత్ర తీర్థస్నానముతో సమానమైనది. నిత్యము భస్మను ధరించుట వలన నిత్యము గంగా స్నానమును చేసిన ఫలము లభించును. శివుడు స్వయముగా భస్మరూపమును ధరించియుండును. భస్మ ముల్లోకములను పవిత్రము చేయును. నత్స్నానం తద్ధ్యానం జపోన సహ త్రిపుండ్రేణ వినాయేన విప్రేణ యుధనుష్ఠితం వానప్రస్థస్య కన్యానాం దీక్షాహీన నృణాం తథా మధ్యాహ్నాత్ ప్రాగ్జలైర్యుక్తం పరతో జలవర్జితం ఏవం త్రిపుండ్రం యః కుర్యాన్నిత్యం నియతమానసః శివభక్తస్య విజ్ఞేయో భుక్తిం ముక్తిం చ విందతి యస్యాంగే నైవ రుద్రాక్ష ఏకేపి బహుపుణ్యతః తస్య జన్మ నిరర్ధస్యాత్ త్రిపుండ్రరహితో యది. త్రిపుండ్రమును ధరించకుండగా విప్రుడు చేయు తీర్థస్నానము స్నానము కాదు, ధ్యానము కాదు, దానము కాదు, జపము కాదు. వానప్రస్థుడు కన్యలు దీక్ష లేని మానవులు మధ్యాహ్నమునకు ముందు జలముతో కలిపి తరువాత జలము లేకుండా భస్మను ధరించవలెను. ఈ విధముగా మనస్సును నియమించి నిత్యము త్రిపుండ్రమును ధరించు మానవుడే శివభక్తుడని తెలియవలెను. అతడు భుక్తిని ముక్తిని పొందును. గొప్ప పుణ్యమునిచ్చే రుద్రాక్ష ఒక్కటి అయినను దేహమునందు లేని వానికి త్రిపుండ్రమును ధరించని వానికి జన్మ వ్యర్థము. ఏవం త్రిపుండ్ర మహాత్యం సమాసాత్ కథితం మయా రహస్యం సర్వజంతూనాం గోపనీయమిదం త్వయా తిస్రోరేకా భవంత్యేవస్తనేషు ముని పుంగవాః లలాటాదిషు సర్వేషు యథోక్తేషు బుధైర్ముననే భ్రువోర్మధ్యం సమారభ్య యావదంతో భవేద్భ్రువోః
తావత్ ప్రమాణం సంధార్యం లలాటే చ త్రిపుండ్రకం మధ్యమానామికాంగుల్య మధ్యేతు ప్రతిలోమతః అంగుష్టేన కృతా రేఖ త్రిపుండ్రాఖ్యాభిధీయతే మధ్యేంగులాభిరాదాయ తిసృభిర్భస్మయత్నతః త్రిపుండ్రం ధారయేద్భక్త్యా భుక్తిం ముక్తి పదం పరం. ఇంతవరకు నేను త్రిపుండ్ర మహిమను సంగ్రహముగా చెప్పితిని. ఇది అందరికీ తెలిసేది కాదు. దీనిని నువ్వు రహస్యముగా నుంచవలను. ఓ మునిశ్రేష్ఠులారా, మహర్షులచే నిర్దిష్టమైన లలాటము మొదలగు స్థానములన్నింటిలో 3 రేఖలు ఉండునట్లు భస్మను ధరించవలను. లలాటమునందు కనుబొమ్మల మధ్య నుండి కనుబొమ్మల అంతము వరకు త్రిపుండ్రమును ధరించవలెను. మధ్యవేలు అనామికతో భస్మను ధరించి ఆ రేఖల మధ్యలో విలోమముగా బొటనవ్రేలితో మరి ఒక రేఖను ధరించినచో దానికి త్రిపుండ్రమని పేరు. లేదా 3 వ్రేళ్లతో భస్మను త్రిపుండ్ర రూపముగా ధరించవచ్చును. భక్తితో త్రిపుండ్రమును ధరించు వానికి భుక్తి ముక్తి లభించును. తిస్రూణామపి రేఖానాం ప్రత్యేకం నవదేవతాః సర్వత్రాంగే శుతావక్షే సావధానతయా శృణు. అకారో గార్హపత్యాగ్నిర్భూర్ధర్మశ్చ రజోగుణః ఋగ్వేదశ్చ క్రియాశక్తి ప్రాతః సవనమేవ చ మహాదేవశ్చ రేఖయాః ప్రథమాయాశ్చ దేవతాః విఘ్నేయా మునిశార్దూలా శివదీక్షా పరాయణైః ఉకారో దక్షిణాగ్నిశ్చ నభస్తత్వం యజుస్తథా మధ్యం దినం చ సవనమిచ్ఛా సత్యంతరాత్మకౌ మహేశ్వరశ్చ రేఖాయా ద్వితీయాయాశ్చ దేవత విఘ్నేయా మునిశార్దూల శివదీక్షా పరాయణైః. శరీరమంతటా ఉండే ఈ 3 రేఖలలో ప్రతి రేఖకు 9 దేవతలు గలరు. ఆ వివరములను చెప్పెదను, శ్రద్ధగా వినుడు. ఓ మునిశ్రేష్ఠులారా, అకారము, గార్హపత్యాగ్ని, భూమి, ధర్మము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతస్సవనము మరియు మహాదేవుడు మొదటి రేఖకు దేవతలు అని శివదీక్షాపరాయణులు తెలియవలెను. ఓ మునిశ్రేష్ఠ, ఉకారము దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాధ్యందిన సవనము, ఇచ్ఛాశక్తి, అంతరాత్మ మరియు మహేశ్వరుడు 2వ రేఖకు దేవతలని శివదీక్షాపరాయణులు తెలియవలను. మకారవహ్నిశ్చైవ పరమాత్మ తమోదివౌ జ్ఞానశక్తి సామవేద తృతీయం సవనం తథా శివశ్చైవ చ రేఖాయాస్తృతీయాయాశ్చ దేవత విఘ్నేయా మునిశార్దూలా శివదీక్షా పరాయణైః ఏవం నిత్యం నమస్కృత్య సద్భక్త్యా స్థానదేవతాః త్రిపుండ్రం ధారయేచ్చుద్ధో భుక్తిం ముక్తిం చ విందతి ఇత్యుక్తాః స్థానదేవాశ్చ సర్వాంగేషు మునీశ్వర తేషాం సంబంధినో భక్త్యా స్థానాని శృణు సాంప్రతం. ఓ మునిశ్రేష్ఠ, మకారము ఆవాహనీయము, పరమాత్మ తమోగుణము, జులోకము, జ్ఞానశక్తి, సామవేదము, తృతీయ సవనము మరియు శివుడు 3వ రేఖకు దేవతలని శివదీక్షాపరాయణులు తెలుసుకొనవలెను. ఈ విధముగా స్థాన దేవతలకు నిత్యము భక్తితో నమస్కరించి శుద్ధుడై త్రిపుండ్రమును ధరించు భక్తుడు భుక్తిని ముక్తిని కూడా పొందును. ఓ మునిశ్రేష్ఠ, నేను ఇంతవరకు వివిధ అవయవముల స్థాన దేవతలను గురించి చెప్పితిని. ఆ స్థానముల వివరములను ఇప్పుడు చెప్పెదను, భక్తితో వినుము. ద్రాత్వింశత్ స్థానకే వార్థం షోడశ స్థానకేపి చ అష్టస్థానే తథా చైవ పంచస్థానేపి వాన్యసేత్ ఉత్తమాంగే లలాటే చ కర్ణయోర్ధ్నే త్రయోస్తథా నాసావక్త్ర గళేష్వేవం హస్తద్వయ అతః పరం కూర్పరే మణిబంధే చ హృదయే పార్శ్వయోర్ద్వయోః నాభౌ ముష్కద్వయే చైవ మూర్వోర్గుల్ఫే చ జానూని జంఘాద్వయో పదద్వంద్వే ద్రాత్రింశత్ స్థానముత్తమం. 32, 16, 8 లేదా 5 స్థానములలో భస్మను ధరించవలను. శిరస్సు, లలాటము, చెవులు, కన్నులు, ముక్కు, నోరు, కంఠము, 2 చేతులు, మోచేతులు, మణికట్టు, హృదయము, 2 పార్శ్వములు, నాభి, గుహ్యము, ఊరువులు, మోకాళ్ళు, పిక్కలు, మోకాలు క్రింది భాగము, 2 పాదములు వెలసి 32 ఉత్తమ స్థానములలో భస్మను ధరించవలను. అగ్న్యభూవాయు దిగ్దేశ దిక్పాలాన్ వసుభిః సహ ధరాధ్రువశ్చ సోమశ్చ ఆపశ్చైవాని లోనలః ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోష్ట ప్రకీర్తితాః ఏతేషాం నామమాత్రేణ త్రిపుండ్రం ధారయేద్భుతాః కుర్యాద్వా షోడశస్థానే త్రిపుండ్రంతు సమాహితః. అగ్ని, జలము, భూమి, వాయువు, దిక్కులు, దిక్పాలకులు మరియు
ఎనుమండుగురు వసువులను ఆయా నామములతో స్మరించి విద్వాంసులు త్రిపుండ్రమును ధరించవలెను. ధరా, ధ్రువుడు, సోముడు, జలాధిష్టాన దేవత, అగ్ని, వాయువు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనువారు అష్టవసువులు అనబడుదురు. భక్తులు శ్రద్ధతో త్రిపుండ్రమును 14 స్థానములలో ధరించవలెను. శీర్షకే చ లలాటే చ కంఠే చాంసద్వయే భుజే కూర్పరే మణిబంధే చ హృదయే నాభిపార్శ్వకే పృష్ఠే చైవం ప్రతిష్ఠాయాం యజేత్తత్రాస్విదైవతే శివం శక్తిం తథా రుద్రమీశం నారదమేవ చ వామనాది నవశక్తిశ్చ ఏతాః షోడశ దేవతాః నాస్యతో దస్రకశ్చైవ అశ్వినౌ ద్వౌ ప్రకీర్తితే. తల, లలాటము, కంఠము, 2 భుజస్కందములు, 2 భుజములు, 2 మోచేతులు, 2 మణికట్టులు, హృదయము, నాభి, 2 పార్శ్వములు, వెనుక భాగము అను స్థానములలో భస్మను ధరించవలెను. ఆ స్థానములలో అశ్విని దేవతలు, శివుడు, శక్తి, రుద్రుడు, ఈశుడు, నారదుడు, వామ మొదలగు నవశక్తులు వెరసి 14 దేవతలను భావన చేయవలెను. నాసత్యుడు, దస్రుడు అను దేవతలకు అశ్విని దేవతలని పేరు. అథవా మూర్ధ్ని కేశే చ కర్ణయోర్వదనే తథా బాహుద్వయే చ హృదయే నాభ్యామూరుయగే తథా జానుద్వయే చ పదయోః పృష్ఠభాగే చ షోడశ శివశ్చంద్రశ్చ రుద్రః కో విఘ్నేశో విష్ణురేవ వా స్త్రీశ్చైవ హృదయే శంభుస్తథా నాభౌ ప్రజాపతిః నాగశ్చ నాగకన్యాశ్చ ఉభయోర్ఋషికన్యకాః పాదయోశ్చ సముద్రాశ్చ తీర్థాః పృష్ఠే విశాలతః ఇత్యేవ షోడశస్థానమధోచ్యతే. 14 స్థానములను దేవతలను మరి ఒక విధముగా చెప్పవచ్చును. శిరస్సు, కేశములు, 2 చెవులు, ముఖము, 2 బాహువులు, హృదయము, నాభి, 2 ఊరువులు, 2 మోకాళ్ళు, 2 పాదములు, వెనుక భాగము అను 14 స్థానములలో భస్మను ధరించవలెను. ఈ స్థానములందు క్రమముగా శివుడు, చంద్రుడు, రుద్రుడు, బ్రహ్మ, విఘ్నేశ్వరుడు, విష్ణువు, లక్ష్మి, శంభువు, ప్రజాపతి, నాగదేవత, 2 నాగకన్యలు, 2 ఋషికన్యలు, సముద్రము, తీర్థములు గలవు. గుహ్యస్థానం లలాటశ్చ కర్ణద్వయమనుత్తమం అంశయుగ్మం చ హృదయం నాభిరిత్యేవమష్టకం బ్రహ్మా చ ఋషయః సప్త దేవతాశ్చ ప్రకీర్తితాః ఇత్యేవం తు సముద్దిష్టం భస్మవిద్ధుర్మునీశ్వరాః. అథవా మస్తకం బాహు హృదయం నాభిరేవ చ పంచస్థానాన్యమున్యాహుర్ధారణే భస్మవిజ్జవాః. యథా సంభవనం కుర్యాద్దేశ కాలాద్యపేక్షయా ఉద్దూలనేప్యశక్తశ్చేత్ త్రిపుండ్రాదీని కారయేత్. గుహ్యము, లలాటము, 2 చెవులు, 2 భుజములు, హృదయము, నాభి అనే 8 స్థానములలో భస్మను ధరించవలెను. ఓ మహర్షులారా, ఆ స్థానములకు బ్రహ్మ, సప్తర్షుల దేవతలని భస్మజ్ఞానము గల ఋషులు చెప్పి ఉన్నారు. లేదా శిరస్సు, 2 బాహువులు, హృదయము, నాభి అను 5 స్థానములలో భస్మను ధరించవచ్చును. దేశ కాలములను అనుసరించి భక్తుడు యథాసంభవముగా భస్మను ధరించవచ్చును. భస్మతో అంగలేపనము చేయుటలో అశక్తుడైన భక్తుడు త్రిపుండ్రమును ధరించవలెను. త్రినేత్రం త్రిగుణాధారం త్రిదేవ జనకం శివం స్మరన్ నమశివాయేతి లలాటేతు త్రిపుండ్రకం ఈశాభ్యాం నమ ఇత్యుక్త్వా పార్శ్వయోశ్చ త్రిపుండ్రకం బీజాభ్యాం నమ ఇత్యుక్త్వా ధారయేత్తు ప్రకోష్టయోః కుర్యాద్దదః పితృభ్యాం చ ఉమేశాభ్యాం తథోపరి భీమాయేతి తతః పృష్ఠే శిరసి పశ్చిమే తథా. ముక్కంటి త్రిగుణాత్మక ప్రకృతికి ఆశ్రయము బ్రహ్మ, విష్ణురుద్రులకు తండ్రియగు శివుని నమశివాయ అని స్మరించి లలాటమునందు త్రిపుండ్రమును ధరించవలెను. ఈశాభ్యాం నమః అని ఉచ్చరించి పార్శ్వములయందు, బీజాభ్యాం నమః అని ముంజేతులయందు, పితృభ్యాం నమః అని శరీరములోని క్రింది అవయములయందు, ఉమేశాభ్యాం నమః అని శరీరము యొక్క పైభాగమునందు, భీమాయ నమః అని పలికి శిరస్సునకు వెనక భాగమునందు భస్మను ధరించవలెను. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం భస్మధారణ వర్ణనం నామ 24ధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు భస్మధారణ వర్ణనము అనే 24వ అధ్యాయము సమాప్తము.